ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. మామూలుగా ఉండదు. ఏమున్నాయి? మా కొత్తిల్లు చాలా బాగుందా? నేను కూచిపూడి నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు అయితే ఈ రోజు మొగాళ్ళతోనే ఆడుకుంటాం ఈ గేమ్. ఎమోషన్స్ వర్కౌట్ చేద్దాం. చెప్పాలి అంటే దసరా రోజు ఏం చేయాలంటే దసరా గురించి నువ్వు 1 minute లో ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో చెప్పు. మీకు భాషతో సంబంధం లేదు, మాకు భాషతోనే సంబంధం. అమ్మాయి అయితే చాలు. No, no touching. No, no passport. No touching. I'm touching. మీరు అలా చెప్తుంటే నాకు మనసు ఇలా లేచిపోయింది. Starts now. ఆంటీ బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. గట్టి గట్టిగా నవ్వేస్తా. పురుష్ మీరు అన్ని చూసేస్తారా? అను అను అనేది బావా. Hi everyone. Welcome back to our YouTube channel నీలి మేఘాలలో. ఫైనలీ 10 ఎపిసోడ్ల తర్వాత 11వ ఎపిసోడ్ నేను మా ఆయన ఇలాగా నీలి మేఘాలలో చెప్పామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్స్ అనకూడదు కానీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి మా ఆవిడికి. ఎందుకంటే చాలా కష్టపడి ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం చాలా కష్టమైన పని అండి. ఈజీ జాబే కాదు. అంటే ప్రతిదీ ఐ మీన్ సారీస్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి, అండ్ ఆర్టిస్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలని స్టార్టింగ్ అయితే అసలు ఫస్ట్ మనం కంపల్సరీగా హరిణితోనే, ఎప్పుడు కూడా చేసేది హరిణితోనే. హరిణి దగ్గర స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు దాకా జర్నీ ఎండ్ చేసాము. ఈ రోజు ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. మామూలుగా ఉండదు. మామూలు క్రేజీగా ఉంటుంది. దసరా రోజు కనిపించాలి కాబట్టి క్రేజీ కపుల్స్ తోనే ప్లాన్ చేయాలి దసరా ఎపిసోడ్ అని చెప్పి ఫిక్స్ అవుతాం ప్రతిసారి కూడాను. సో అలానే చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఇంద్రాస్ ఫ్రెండ్. ఎందుకునంటే ఆయన మాకు స్పేస్ ఇచ్చారు ఈ రోజు. పర్టికులర్ గా నా ఫ్రెండ్ సురేందర్ రెడ్డి గారికి, విజయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ప్లేస్ మాకు ఫ్రీగా అంటే స్పేషియస్ గా అండ్ ఇక్కడ వంటలు కూడా చేయిస్తున్నాము. ఫార్ ఎ చేంజ్ ఈ 10 ఎపిసోడ్స్ లో నేను 11th ఎపిసోడ్ లో నేను ఏమీ వంట చేయటం లేదు. నేను ఎవరైనా వంట చేస్తే కూర్చొని ఎంజాయ్ చేసి తిందామనే స్టేజ్ లో ఉన్నాను. నా ఫ్రెండే చేస్తున్నారండి వంటలు కూడా. ఏంటి స్పెషల్స్ అనేది మీకు మంచి కుక్ తో వండిస్తున్నారు. చూపిస్తారు ఇంద్రా బిట్వీన్ ద షార్ట్స్ చూపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ నవరాత్రులు చాలా 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 బాగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకేమైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకే కమ్. Hi. Oh my God, how are you? Hey. Hi. Hi. హాయ్ చెప్తున్నాడు మీరు. హాయ్ చెప్పండి. హ్యాపీ దసరా. Oh my God. Thank you so much. You guys look very beautiful.
హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ దసరా. ఐ లవ్ బక్లావా, నాకు చాలా ఇష్టం. నాకు దీనిలో ఉండేవన్నీ కూడా నా ఫేవరెట్. అవును హ్యాపీ దసరా. మా వాడు రాగానే ఇలా హాయ్ చెప్పాడు. చూసానమ్మా. హాయ్ విజయ, హ్యాపీ దసరా. చాలా బాగుంది. ఏమున్నాయి? చాలా బాగుంది. మా కొత్తిల్లు చాలా బాగుందా? మీరు బెహరన్ లో కాకపోయినా ఇక్కడ తీసుకున్నారు కదా, అది సూపర్. మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తదాస్తు అయ్యి వచ్చే సంవత్సరం దసరా నిజంగానే నేను కొత్త ఇంట్లో చేసుకోవాలని అంతే ఏరియా అదే కదా అంటున్నాడు. నాకే తెలియదు ఏ ఏరియా అనేసి. రావు కదా ఆ ఏరియా నేను మాత్రం వీళ్ళతో రీల్స్ చేయలేదు, ఎందుకంటే చేసింది ఈ రోజు వరకు పోస్ట్ చేయలేదు. మీకు ఒక దండం, నేను చచ్చినా మీతో రీల్ చేయలేదు. ఈవిడ స్కెడ్యూల్ లో మా రీల్ మరుగులు పడిపోతుంది, చచ్చిపోతుంది ఆ రీల్. అప్పుడు పెట్టేది మీరు క్లాసెస్ చెప్తే మేము కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటాం స్టార్టింగ్ నుంచి. అంటే నేను నేర్చుకున్నా బట్ మర్చిపోయా. ఐ వాంట్ టు రీస్టార్ట్ అగైన్. సో అప్పుడు మళ్ళీ మనం చేసుకోవచ్చు. 9 years అప్పుడు కొంచెం వెళ్ళా దచ్చుంది కదా. నేను కూచిపూడి నేర్చుకున్నాను బట్ ఇప్పుడు సో ఈ రోజు దసరా రోజు మీకు రిలీజ్ అయ్యే వీడియో ఏంటి అంటే, ఈ దసరా కానీ మీరు అనుకుంటున్నారు, లేదు నెక్స్ట్ దసరా షూటింగ్ ఈ రోజు చేస్తారు కానీ రిలీజ్ మాత్రం అయిపోయిన తర్వాత రోజు చేస్తాను. భరతనాట్యం ఇక్కడ కూర్చొని అక్కడ ఫోక్ అయితే ఈ రోజు మొగల్తోనే ఆడుతాం ఈ గేమ్. ఎమోషన్స్ వర్కౌట్ చేద్దాము. నిజంగా నవరసాలు. దసరా సెలబ్రేషన్స్ అన్నారు. నీకు స్మైల్ ఇచ్చాను అనుకో, ఏం మాట్లాడుతూ అసలు ఎక్కడ కొంచెం కూడా తగ్గకూడదు. మొత్తం మాట్లాడుతున్న స్మైల్ తోనే మాట్లాడాలండి. మనం తన కోపం ఇచ్చాను, అది కూడా స్మైలేనా? కోపం ఇచ్చాను అనుకో, కోపంతోనే మాట్లాడాలి. ఏం అడిగినా కూడా అన్ని కోపంతో స్టార్ట్ చేస్తున్నారు. శివని స్మైల్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మా నవ్వుతూనే మాట్లాడాలి, ఏం మాట్లాడినా కూడా. శివ ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాడు. గట్టిగా ఏమైనా సరే కోపం కూడా కామన్. కోపం మాట్లాడుకుని 1 minute ఉండమాట. అది నాకు ఇవ్వండి ప్లీజ్. అది తీసుకొచ్చి లేకపోతే డాన్స్ చేస్తూ మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. అది కూడా ఈజీ అంటావా? ఫన్ ఉంది. 59 seconds మాట్లాడాలి. స్టార్ట్ చేస్తున్నాను. చెప్పమ్మా. ఏదైనా సరే దసరా గురించి దసరా ఎప్పుడు వస్తుందంటే దసరా ఎప్పుడు రాదు అంటే దివాళీకి తర్వాత డాన్స్ ఏది, మూమెంట్ ఏది? ఓకే నేను విన్న స్టెప్ వస్తున్నా. చెప్పాలి అంటే దసరా రోజు ఏం చేయాలంటే దసరా ఇంకా అంతేనా? ఇంకా? 9 days ఏం చేయాలంటే నవరాత్రులు సెలబ్రేట్. ఈసారి 10 days వచ్చిందిరా. 11 days వచ్చింది. 11 days అంట. ఏం కావాలి? ఫుడ్ ఏదైనా అడిగేలాగా తినండి. అడిగా తినకండి. డాన్స్ ఇంకా మాట్లాడుతుంటది. విష్ణు ఎందుకురా? విష్ణు కోపంగా బాగుంది. ఎప్పుడు విలన్ కాదు, విలన్ పాత్రలు చేస్తాడు కదా సీరియల్లో. సిద్ధు ప్రకాష్ రాజ్ దే. ప్రకాష్ రాజ్ డైలాగ్స్ విష్ణు చాలా బాగా చెప్తది. దసరా గురించి నువ్వు 1 minute లో ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో చెప్పు.
బాగా చేస్తాను. ఏదో ఒక డైలాగ్ అప్పుడు ఫ్యామిలీ నెంబర్ 1 షోలో చేసాం. అంతే, దాన్ని చూసి ఎప్పుడు చాలా అదిరిపోయినా ఏం సరే ఒక పని చేయి, సీరియస్ గా అందరి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాం. జస్ట్ తన దగ్గర కోపంగా ఏ సిద్ధు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, దానికి మాత్రమే ఎంతసేపు అని అడుగుతా ఉంటావేంటి? అసలు అక్క అసలు కొంచెం కూడా మాటే వినట్లేదు ఈ మనిషి. ఈ రోజు అసలు ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది అసలు ఆలోచనే లేదు. నువ్వేంటి అసలు వార్నింగ్ ఏంటి వార్నింగ్ అవుతున్నారు? హైట్ చెప్పండి ఎలా ఉండాలి ఏంటి అని. కాదు నువ్వేంటి నేను బాగా డాన్స్ చేసినంత మాత్రాన మళ్ళీ వచ్చి దూరిపోతూ ఉంటావా ఏంటి? ఇప్పుడు ఎప్పుడు చేసినా సరే ముగ్గురం చేద్దాము అని నవరసాల్లో సిద్ధు శృంగార రసం ఫ్లర్టింగ్ చేయాలి. ఎందుకంటే పక్కన సిద్ధు ఫ్లర్టింగ్ చేయాలి. ఎందుకంటే అందరు అమ్మాయిలతో చేసినప్పుడు మనం చూడం కదా. అంటే సీరియల్ లాంటి వాళ్ళ ఆవిడ విష్ణుతో ఏంటి క్యారెక్టర్ లాగా అనుకోని, సీరియల్ క్యారెక్టర్ లాగా అనుకోని. సరే ఇప్పుడు లేదంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ఓకే నువ్వు వస్తావా? సోఫా చుట్టూ తిరుగుతూ కొబ్బరి చెప్పించి ప్రపోజ్ చేయమంటే చేయలేదు. ఫ్లర్ట్ చేయి నేను చెప్పినప్పుడు టైం స్టార్ట్ అవుతుంది. అమ్మాయి పేరు చారు. చేయరా? ఇప్పుడు మనందరం చూడబోతున్నాము సిద్ధు అసలు నిజ స్వరూపం. సిద్ధు అబ్బాయి కమెంటరీ ఇస్తాను. సిద్ధు ఈ విధంగానే అమ్మాయిలందరినీ పాల్గొడుతూ ఉంటాడు. మీరందరూ నన్ను చూసి జాలిపడు. ఎక్స్క్యూజ్ మీ, అలా ఏం చేయడు తమ్ముడు. హాయ్ చైరు. యాక్చువల్లీ ఇందాకే శివ అని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. చైరు సంథింగ్, మీ పేరు చైరు ఆర్ చైరు? ఓ వావ్, నైస్. ఏంటి ఇంత ఏంటి మీరు బాగా డైట్ చేస్తుంటారా? మీరు ఫిట్నెస్ ఫ్రీగా ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉన్నారేంటి మీరు? లేదు, ఈ యాంగిల్ లో కూడా చాలా బాగున్నారు. ఇంతకీ మీరు ఇంత సోది ఎందుకు వేస్తున్నది నాతోని? లేదండి, మీరు చాలా అందంగా ఉంది మీది. నా పేరు చేరు కాదు, నాది హిందీ ఉంది. మీది హిందీ ఉన్నా సరే నేను మిమ్మల్ని తెలుగులో మార్చడం. మీకు భాషతో సంబంధం లేదు, మాకు భాషతోనే సంబంధం. అమ్మాయి అయితే చాలు. ఏంటిది? నువ్వేనా ప్లాన్ చేసేదంతా? కానీ ఒకళ్ళ మనసులు కలవడానికి భాషతో సంబంధం ఏముంది చెప్పండి అసలు? కొంచెం గట్టిగా చెప్పండి, కెమెరా దూరం ఉంది, మీ ఆవిడకి పంపించాలి, రికార్డ్ అవుతుంది. యా, అందుకే నేను మీ చెవులో చెప్పాలనుకుంటున్నా. ఏది? కొంచెం మీరు దగ్గరికి వస్తే. ఆగండి, చెవుల్లో మైక్ పెట్టుకుంటాయి. కొంచెం దగ్గరికి వస్తే మిమ్మల్ని ఏం చేయలేదు. లేదు కాదండి, ఏంటిదంతా ఇలా? కాజల్ కొంచెం ఇటు సైడ్ అంటుకున్నట్టుంది. కొంచెం నో టచింగ్, నో పాస్పోర్ట్, నో టచింగ్. ఐఎమ్ టచింగ్. మీరు రెడీ అంటే ఐఎమ్ సింగిల్, మనం కలిసి మింగిల్ అయిపోదాం. మాకి థాయిలాండ్ లో చాలా ఉన్నాయి. నో, బట్ హైదరాబాద్ లో నేను ఒక్కడనే ఉన్నాను. సరే ఓకే చైరు గారు, మీరు థాయిలాండ్ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే మీకు పాస్పోర్ట్ మీకు ఎక్కువ మంది కావాలన్నా పర్లేదు, మా దగ్గర ఇంకా 2 బాయ్స్ ఉన్నారు. మీరు చారు చేరు శివ. సో మీరిద్దరు మనం కలిసి ముగ్గురం అలా సరదాగా బయట తిరగచ్చు. మా పిల్లలతో
పిల్లలు ఉన్నారని మీరు అస్సలు భయపడతారు. సో మీ ముగ్గురం మన ముగ్గురం కలిసి ఎక్కడికన్నా అలా పెళ్ళాలు ఉన్నారని అసలు మీరు అసలు భయపడక్కర్లేదు. మీరు అలా చెప్పిన అంటే ఆటలు అట్టి పనులు అంటే మీరు అలా చెప్తుంటే నాకు మనసు ఇలా లేచిపోయింది. మీరు ప్రతిసారి ఇలా లేస్తే మాలో శివ ఉన్నాడు, చాలా డేంజర్. సో చైరు నా ఫ్లర్టింగ్ మొత్తం అంతా యాక్సెప్ట్ చేసింది. సో నన్ను యాక్సెప్ట్ చేసింది, మా బాయ్స్ ని యాక్సెప్ట్ చేసింది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని తర్వాత పెట్టి చైరు, మా బావ అండ్ శివ మొత్తం అందరం కలిసి బయటికి ఇప్పుడు ప్లాన్ చేసి ఇద్దరు కలిసి కొత్తగా కాదు కొత్త ఛానల్ పేరు సిద్ధి చేరు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. లేదు బావకి ఇద్దామే. చెప్పండి మీరు. बाबा 1 मिनट हिंदी में बात करना, पूरा दशहरा के बारे में हिंदी में बात करना. नहीं तो आपको प्रपोज करना. చిన్న పిల్లోళ్ళలాగా 1 మినిట్ లాగా హిందీలో మాట్లాడాలి. హిందీలో మాట్లాడాలి. అసలు నాకు ఇలాంటి పెడితే చచ్చిపోదు. సరే ఓకే రెడీయా? నెక్స్ట్ టైం స్టార్ట్స్ నౌ. భూసాడమ్మా భూసాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. दसरा मेरे दसरा क्या मेरे दसरा हिंदी होती है आंटी आंटी दसरा तुम अच्छा दिख रहे हैं. मैं अच्छा रेडी हो गई. अच्छे रेडी हो गए. वो आंटी अच्छा क्यूट है. ऐसा नहीं करना. आंटी थोड़ा किस दे दो ना. तुम्हारा मम्मी पापा यही सिखाए बाहर में जाके. आंटी वो आंटी बहुत अच्छा तू 2 साल है मेरे को 2 साल है. తాగమన్నారు అందులో ఇదే अच्छा आंटी आपका नोज अच्छा दिख रहा है. शार्प नोज है आंटी. क्या रोज डोर में लगा के ऐसा प्रेस करके मेरे भी वो आ रहा. चलो आंटी मेरे को चॉकलेट हो ना आंटी प्लीज. आंटी चॉकलेट आंटी सॉरी अंकल. जाके उठा लो बोलो. अंकल प्लीज अंकल मेरे को गोद में उठा लो. अंकल प्लीज अंकल. अंकल बहुत स्वीट है. అక్క బావకి హిందీ రాదన్నా? అక్క ఈ మొత్తం దానికి అక్కే కారణం అంటే బావకి హిందీ రాదు. వచ్చింది బానే. బాగా వచ్చింది. बच्चे के जैसा करना. Oh my god. సబ్టైటిల్స్ చేద్దాం. Oh my god. ఇప్పుడు మహి నాకేం ఇస్తారు? అడుగుతూ మీ ఆయనతో మాట్లాడాలి. అది ఎప్పుడు చేసేది అలాగే కామన్. గట్టిగా నవ్వుతూ మాట్లాడాలి. అలాగే నవ్వుతూ నవ్వుకుంటుంది అది. నా లాస్ ని కంట్రోల్ చేయను. ఎంత మందిలో ఉన్నానని కూడా మర్చిపోతా. గట్టిగా నవ్వేస్తా. Stop it करना. You can't do that. You can't do that. అంటే కోపం వస్తుందా నీకు? వయ్యారంగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అందుకే చేయాలి. అది సిగ్గుపడుతూ మాట్లాడాలి. అది నాకు ఈజీ. నేను సిగ్గుపడని దానికి నాకు చెప్తాను. లేవే సిగ్గుపడుతూ మాట్లాడాలి. ఎవరు ఏం అడిగినా అది సిగ్గుపడుతూనే మాట్లాడతారు. అందరికీ క్వశ్చన్ ఇప్పుడు మేము చేసేవన్నీ కూడా సరదాగా చేస్తున్నామండి. దయచేసి మళ్ళీ మీరు ఇది మనసుకి తీసేసుకోండి. ఎవరినో ఇమిడియట్ చేసేసాము, ఏదో చేసాము. అండ్ ఇవన్నీ కూడా నిపుణులు లేకుండా మా పర్యవేక్షణలో మేమే సొంతంగా చేసేస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి ట్రై చేయండి. ఒకవేళ ఈ యాక్టివిటీస్ లో మేము ఎవరినైనా ఇమిటేట్ చేసి హర్ట్ చేసి ఉంటే కూడా సారీ అండి. ముందే అడిగేస్తున్నాము. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అంట వీళ్ళు ఏదో
ఇచ్చారు టాస్క్. లెట్స్ ట్రై. ఓకేనా? రెడీయా? ఎక్స్ప్రెషన్ కనిపించాలి, ఊరికే కప్పుకోవడం. రెడీ? 3, 2, 1 గో. ఇప్పుడు మనం చూస్తున్నాము సిగ్గుపడుతున్న మరి. సిగ్గులేని సుందరి. టైం ఎంత? అయ్యో నాకు తెలియదండి సిగ్గు. టైం చెప్పడానికి సిగ్గింది. మా నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారంటే మరి మీరు నాతో మాట్లాడారు? అది కూడా నేను రూమ్ లో ఉండే మాట్లాడుతానండి. టైం మరి నాకు సిగ్గులేదు, మిమ్మల్ని టైం అది కరెక్ట్ అండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. మేడం ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? తగిలింది మేడం, ఎక్కడ తగ్గింది? ఇక్కడ తగిలింది. ఓకే, కాదు మేడం, మందు రాసుకోండి తగ్గిపోద్ది. మీ ఆయన్ని అక్కడ చూస్తున్నాను. మా ఆయన ఎక్కడ చూసినా తప్పులేదండి. ఓరయ్యో వెరీ నైస్. నమస్తే అండి. నమస్తే. అంటే నేను చాలా అందంగా ఉంటాను, మళ్ళీ నాకు కాంపిటీషన్ ఎక్కువ అయిపోతే కష్టం అయిపోతుంది నా పేరెంట్స్ కి. థ్యాంక్ యూ అండి. ఇది కొలాబ్, తర్వాత కొలాబ్ చేయాలి. నాకు సిగ్గు. అయ్యో పురుష్. హలో మహేక, కొంచెం ఉప్పు ఇస్తావా? ఉప్పు. నువ్వు కూడా వచ్చావే? వచ్చావా? అక్కడ ఉంది, తీసుకో. పెళ్ళయ్యే వరకు ఈ సిగ్గుని దాచుకోమన్నారు మా అమ్మ నాన్న. ఎన్నిసార్లు చేసుకుంటావు? ఎన్నిసార్లు వస్తే మా ఆయన ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేసుకుంటా. మా ఆయన దుబాయ్కి వెళ్ళారు కదా. ఉప్పు లేదు. ఉప్పు లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను కిచెన్ ఎత్తుకుంటానే. సరే సరే, కప్పు పక్కన. ఓకే ఓకే. మీరు అన్ని చూసేస్తారా? హైలైట్ ఇందులో అందరికన్నా. నా పాదాలు కూడా చాలా మృదువైనవండి. ఏమి అలా చేయకూడదండి. మా ఇంట్లో అణువు సిగ్గుంటుంది, తర్వాతే మేము ఉంటాం. అవును, మా ఇంటి పేరు సిగ్గు. అవునండి. సంబంధం తీసుకొచ్చారా? పెళ్ళయింటుందండి మీకు? పర్వాలేదు, మళ్ళీ మా ఇంట్లో ఎన్నిసార్లు అయినా చేసుకుంటాను పెళ్లి. మీ మొహం చూపించిన ఆడవాళ్ళకు చూపించండి. ఆడవాళ్ళు చూస్తే కుళ్ళుకుంటారు, అందుకే నా మొహం ఎవరికి చూపించను. చాలా సిగ్గు నాకు. అబ్బా ఓ స్త్రీ రేపురా. జనరల్ గా నేను కొంచెం ఫేస్ ఫార్వర్డ్ ఉంటాను అనమాట, కొంచెం సిగ్గుపడ్డం, షై అలాంటివి. మీరు భయపెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ అంతా గోస్ట్ లాగా ఉండాలి, నవ్వు రాకూడదు. వస్తూ పోతూ ఉంటది. స్ప్లిట్ పర్సనాలిటీ లాగా మామూలుగానే అల్లాడిస్తుంది. స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటండి? నాకు ఇష్టమైనది. హాయ్ నాన్న, మంగళతల్లి కూర్చోని చెప్పు. జాగ్రత్త. అను అనండి బావా. సరే, ఫుడ్ ఏంటి మనకి? మనకి ఎన్ని రకాలు మనం వండిస్తున్నాం తెలుసా? బగారా రైస్ వండుతున్నాము, చికెన్ వండుతున్నాము, అన్ని నెక్స్ట్ విష్ణు. అంటే వీళ్ళిద్దరు నా బంగారాలండి.
బంగారు అంతే. గాజులు పంపించాక ఓకే సైజ్ చెప్పండి ఒకసారి. 2-4 24 యా 2-4 కొనుక్కోలేరా కిలో అన్ని తీసుకుని వెళ్ళిపోతుందలే. పక్కోళ్ళు ఏమేమి వేసుకున్నారు ఏంటి? మీరు కొనుక్కోలేరా? మీకు కొలాబులు రావట్లేదా? నాకైతే ఎక్కువ వస్తాయి కదా మీకు కొలాబులు. మాకేమో చిన్న చిన్న పేజ్ రాలి మీకేమో ముందు ఉన్నారు నిజాలు చెప్పేస్తున్నారు ఫ్లోలో బయటికి. నా ఫాలోవర్స్ నా జ్యువెలరీకి నా బట్టలకి ఎక్కడ పెట్టేస్తారు అందరు కదా. ఇంటికి నాకు కావాల్సింది తెచ్చుకుంటాం. ఏం లిప్స్టిక్ అసలు లిప్స్టిక్ ఎన్ని రోజులు మనం అక్క లిప్స్టిక్ తెచ్చుకోవాలి. తీసుకొని రా ఎన్ని కావాలండి నీకంటే నీ మీద కోపం మా వాళ్ళు వస్తారు మాట్లాడతారు. మీ తమ్ముడు ఇంకా మీ మధ్య వస్తారు. ఫోన్లు చేస్తే ఏమో ఫోన్లు ఎప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి నేను ఇచ్చుకుంటారట్టుగా ఇట్లా ఏంటి గొడవ పడుతున్నారు ఏం గొడవ అసలు మనం గొడవ వేసుకుంటామా? బయట అరువులు చూసిన బయట ఉంది నన్ను చూసామని చెప్పాడు శివ. నవ్వుతున్నారంటే గొడవ అనుకున్నా. మేము జోకి నవ్వుకుంటూ ఉన్నాం రా. మా ఆవిడ గొంతు అలా అనిపించుకుంటున్నాడు. రండి రండిరా. ఎందుకో డౌట్ వస్తుందిరా మీ వైఫ్ మీద కొంచెం. అవునా సరిపించదు కానీ ఇందిరా కూడా అదే చెప్తున్నాడు మామూలు కాదు. అవును మన ముగ్గురం బయటకు వెళ్ళినప్పుడు ఏదో అన్నారు కరెక్ట్. ఇప్పుడు చెప్పొద్దు ఇప్పుడు వద్దా ఇప్పుడు అవసరం లేదు కదా. రే నీలాంటి వాళ్ళు ఉండకపోతే నా మర్దళ్ళు నా చెల్లెలు గయ్యాకపోతే ఎట్లుంటుంది రా అసలుకి. ఎవరు ఏంటి రా చెల్లెల్ని మా మర్దలు సిద్ధు సో ఫైనలీ డే 11 ఆఫ్ నవరాత్రి దశమి రోజు నేను వేసుకున్న శారీ కలర్ చాలా అన్యూజువల్ కలర్ అండి. డార్క్ మరూన్ కాఫీ స్నఫ్ అంటారు చూడండి ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసేసి ఇది పట్టు కదా మేఘ్నా గారు అని మీరు అనుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మొడాల్ సిల్క్ అండి. నాకు చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మంచి జరీ వర్క్ అంతా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసేసి మన నార్త్ సైడ్ చాలా ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ట్రెండ్. నేను ఆల్రెడీ 3 years బ్యాకే నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి. బట్ ఈ ప్యాటర్న్లో ఫస్ట్ టైము అందుకని నేను ఇది వేసుకున్నాను. అండ్ ఇక్కడ పళ్ళు చూసారంటే మొత్తం అజరక్ ప్రింట్ విత్ అ నైస్ గోల్డ్ పళ్ళు అనమాట. బ్యూటిఫుల్ పళ్ళు. సో ఫినాలే ఎపిసోడ్ అంటే చాలా బాగుండాలి కదా. అండ్ ఈరోజు ఇక్కడ కొంచెం పనులు ఉంటాయి అందరికీ వడ్డించాలి. సో అందుకని ఇటువంటి శారీని ప్రిఫర్ చేశాను. దీనికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఈ పేజ్ వచ్చేసేసి అనన్యాస్ ఫ్యాషన్ హౌస్ న్యూ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను రెగ్యులర్గా ప్రమోట్ చేసే పేజ్. స్వాతి అని గత 3-4 yearsగా ప్రమోట్ చేస్తున్నాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను ఈ శారీని మీకు చూపించగలుగుతున్నాను. సో ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు బై మొడాల్ సిల్క్ ప్లీజ్ విజిట్ హర్ పేజ్, ఫాలో హర్ పేజ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీ అందరికీ తెలుసా అండి నేను జ్యువెలరీ విషయంలో చాలా 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 పర్టిక్యులర్. సో ద లాస్ట్ డే జ్యువెలరీ రాజరాజేశ్వరి అమ్మవారు. సో రాజరాజేశ్వరి అమ్మవారిది మొత్తం పెండెంట్ చేయించుకున్నాను అనమాట. కస్టమైజేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ చూడండి ఎంత బాగుందో. రస్ట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఫైనలీ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ సెనోరా కోచెస్ పావని. సో పావని దగ్గర మీరు ఏదైనా సరే కస్టమైజేషన్ నేనైతే ఇలాంటివి కస్టమైజేషన్ చేయించుకుంటాను. సో ఇలాంటివి కావాలి అని అనుకుంటే మీరు కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 పెట్టేస్తాను స్క్రీన్ మీద. ఇమ్మీడియట్గా వెళ్ళి ఇలాగ ఫెస్టివల్కి తగ్గట్టు మీరు మంచిగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనికి బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా వచ్చాయన్నమాట. సో నాకు ఐ డెంట్ వాంట్ అన్ ఓవర్ పవరింగ్ లుక్. ఐ వాంటెడ్ అ వెరీ సటిల్ లుక్. సో థ్యాంక్ యూ
సో మచ్ పావని ఇంత బ్యూటిఫుల్గా అసోసియేట్ అయినందుకు ఈ సిరీస్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ హర్. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ఇటువంటివి రావాలి మార్కెట్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మచ్ ఫన్, వెరీ వెరీ నైస్. అలా జరిగింది. నేను చెప్తా, ఇందులో 10 out of 10 ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ యాక్చువల్ గా మహి అక్క చేసింది, బట్ దాన్ని మొత్తం మించేసింది అక్క, మించిపోయింది. మించి చేశారు. 10 out of 10 అక్కకి, 9 out of 10 మహి అక్కకి, 9 out of 10 విష్ణు. మీరందరూ నిజంగా నిజాయితీతో మా సమాధానం చెప్పండి. ఆడియన్స్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు చెప్పండి రా, ఆయన మంచి యాక్టర్, నేను మంచి యాక్టర్ అనేసి. టాస్క్ లో యు ఆర్ బెస్ట్. యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ ద బెస్ట్ అక్క, యు ఆర్ ఆల్వేస్ బెస్ట్ అక్క. నేను ఎప్పుడు మీకే సపోర్ట్. నేను ఇంకేదో చెప్తాం అనుకుంటున్నా, ఇది చెప్తా. యు ఆర్ ద బెస్ట్ అమ్మో. థాంక్యూ అమ్మా. మన క్రేజీ కపుల్స్ కలిస్తేనే మా ఆవిడ ఇలా ఉంటుంది. మా క్రేజీ కపుల్స్ కలిస్తేనే ఇలా అల్లరల్లరిగా ఉంటుంది. ఉంటాం కాబట్టి క్రేజీ అయ్యింది. నేను ఇలా ఉంటాను. అదేంటి మన ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉన్నారు? అంటే మన ముందు అట్లా చెప్పండి. ఈ యొక్క ప్లేస్ ఏంటి? అందుకే క్రేజీ కపుల్. పాపం అందరూ అదిరిపోయినట్టు. మరి భోజనం పెడదామా? తిన్నావా? ఎవ్రీ టైం మనల్ని ఉత్తి చేతులతో పంపించుకుంటే ఇట్లా తాంబూలం అని చెప్పి వీళ్ళు మమ్మల్ని చాలా మొహమాటం. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పీపుల్ వీళ్ళు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ తర్వాత నా తల్లిదండ్రులు, నా చెల్లెలు, తమ్ముడు తర్వాత నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు నలుగురే. అసలు తెలియకుండా మేము ఎలా ఇంపార్టెంట్ అయ్యాం ఒకరికొకరు అన్నది అది నిజంగా మేము ఎప్పటికీ షేర్ చేయగలుగుతాం. నాకు నో ఫిల్టర్స్. ఈ మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి మాకు. యూనో అవి అడిగింది నేను హట్ అయ్యా. ఇంత కూడా సర్లే, నిన్న నేను లొకేషన్ పెట్టాను, అందరు థమ్స్ అప్ పెట్టారు కదే లొకేషన్ కేనంటే. మీరు ఎప్పుడు పెట్టారు గ్రూప్స్ లో? సిగ్గు పెట్టాడు కదే ఓకే అని చెప్పారు అంటే అప్పుడు కూడా తేడుతుంది. చూడదు మనం టార్చర్ పెట్టారు. ఇప్పుడు భయ్యా మేరే దసరా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సంక్రాంతికి మేము వేరే ప్లాన్ వేసాం, అక్కడికి చెప్పాను. సో ఆ ప్లాన్ ని వాళ్ళే అమలు చేసి పెద్ద మనుషులుగా మమ్మల్ని చిన్న పిల్లల్ని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మై గాడ్. ఇప్పుడు కాదు అక్కకి కానీ యాక్చువల్ గా పండగలు వచ్చాయి కదండి. నువ్వు అది తీసుకున్నా అది కూడా వచ్చాక ఓపెన్ చేయలేదా? సరే మళ్ళీ క్లోజ్. అంటే అక్కడి అక్క మీరు మొహమాటం పెట్టేస్తే నువ్వు కేసదు నేను పిస్తా. ఈ బుట్ట అయితే ఇద్దరికి ఒకటే. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమని చెప్పు. లక్ష్మీదేవులు లాంటి మా మరదలకి చెల్లెలకి ఇద్దరికి This is my favorite item in Annam Foods and protein laddu. This is my favorite. దానికి ఆత్రం. సో ఈ
రోజు ఈ దసరా ఎపిసోడ్ లో ఇప్పుడు మేమందరం అలసిపోయి డ్రెస్సులు మార్చుకొని భోంచేసాము. చేసింది ఏం లేదు మళ్ళీ. చేసింది ఏం లేదు, మేము అలసిపోయాము. ఆయన వండారు, మేము అలసిపోయాము. గిరి అని చెప్పి గిరి మా గారు ఫ్రెండ్ దగ్గర వచ్చేస్తారు. గిరి మంచి సూపర్ కుక్, అసలు మామూలు అది ఈ రోజు అదరగొట్టేసాడు. ఫుడ్ మాత్రం అంటే ఫుల్ అన్ని ఎపిసోడ్లు అన్ని చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మంచిగా ఫుల్ న్యాయం చేస్తాం. మేము ఫుల్ గా తినేసేసాం, హ్యాపీగా తినేసేసాము. గిరి మీ నంబర్ ఏమంటారు అక్కడ? ఓ వద్దంట, ఆయన తెలుసు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని. ఉంటే ఇక్కడ DM చేసేసి అండి, లేదంటే కింద కింద కామెంట్ కామెంట్స్ సెక్షన్ లో సపరేట్ గా అప్పుడు నంబర్ ఇస్తాం అంతే. మై ఫ్రెండ్ సురేందర్ రెడ్డి గారు వీళ్ళ ఫ్లాట్స్ అండి ఇక్కడ. ఇక్కడికి వచ్చి మేము బాగా పాపం మాకు ప్లేస్ ఇచ్చారు, చక్కగా పండగ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండి. మా విజయవాడ ఆయన మీరు నీట్ గా ఇచ్చారు, మేము కొంచెం పాడు చేసినట్టుంటాం, సారీ. NM Foods customers అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. Celebrate your coming festivals with NM Foods with awesome taste. Bye.